పాకిస్తాన్లో ఉగ్రవాదులు పరుగులు పెడుతూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు సొంత ఇంటికి 1000 కిలోమీటర్ల దూరంలో వెళ్లి బతుకుతూ ఉన్నారు. అటు తమ దేశంలో హఫీజ్ సయీద్ లేడని చెప్పిన పాకిస్తాన్ రాజకీయ నాయకుడు బిలావల్ భుట్టోకు ఇండియన్ ఇంటెలిజెన్స్ పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. అజార్ పాకిస్తాన్లోనే ఉన్నాడని ఆధారాలతో సహా నిరూపించింది. మరోవైపు జస్ట్ ఒక్క రన్వే ఉండే ఎయిర్పోర్ట్ను తెరవడానికి పాకిస్తాన్కు 2 నెలలకు పైగానే టైం పడుతోంది. అయినా కూడా దాని వల్ల కావడం లేదు. మరోవైపు జస్ట్ ఒక్క రన్వే ఉండే ఎయిర్పోర్ట్ను తెరవడానికి పాకిస్తాన్కు 2 నెలలకు పైగానే టైం పట్టింది. అయినా కూడా దాని వల్ల కావడం లేదు. దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ ఎంతటి దీనావస్థలో ఉందో అర్థమవుతుంది. ఒక్క ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ గిలగిలలాడుతోందని అర్థమవుతోంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఈ ఛానల్ని ఇప్పుడే స్టార్ట్ చేసాం. సో మా ఛానల్కు సపోర్ట్ చేయండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, రీసెంట్గా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ మసూద్ ఆఫ్ఘనిస్తాన్లో ఉండే అవకాశం ఉందని చెప్పాడు. అవసరమైతే అతడిని భారత్కు అప్పగించేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని చెప్పాడు. అల్ జజీరా న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జైషే మహమ్మద్ సంస్థ నేత మసూద్ అజర్ తమ దేశంలో లేడని, ఒకవేళ ఉన్నట్లు భారత్ ఖచ్చితమైన సాక్ష్యాలు సమర్పిస్తే అతడిని అరెస్టు చేస్తామని పేర్కొన్నాడు. భారత్కు అప్పగించేస్తామని చెప్పేశాడు. హఫీజ్ సయీద్ పాకిస్తాన్లో చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నాడంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని, అతడు కస్టడీలోనే ఉన్నాడని, మసూద్ అజర్ మాత్రం ఎక్కడున్నాడో తమకు తెలియదని చెప్పాడు. బహుశా ఆఫ్ఘనిస్తాన్లో ఉండొచ్చని, ఒకవేళ అతడు పాకిస్తాన్లోనే ఉన్నట్టు తెలిస్తే భారత్ ప్రభుత్వం ఖచ్చితమైన సమాచారం ఇస్తే అతడిని అప్పగించేస్తామని, అందులో ఎటువంటి అభ్యంతరము లేదని భుట్టో పేర్కొన్నాడు. భుట్టో చెప్పడంతో ఇండియన్ ఇంటెలిజెన్స్ అప్రమత్తమైంది. మసూద్ ఆఫ్ఘనిస్తాన్లో లేడని, పాకిస్తాన్లోనే ఉన్నాడని ఆధారాలతో సహా నిరూపించింది. బహవల్పూర్ టెర్రర్ క్యాంప్కు 1000 కిలోమీటర్ల దూరంలో పీఓకేలోని స్కర్దు ప్రాంతంలో ఉన్నట్లు తెలిపింది. అందుకు సంబంధించి ప్రూఫ్స్ను కూడా బయటపెట్టింది. దీంతో పాకిస్తాన్ షాక్ అయింది. మసూద్ అజర్ ఇంటర్నేషనల్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్, భారత్లో పలు భీకర దాడులకు సూత్రధారి. 1995లో భారత్ అతడిని అరెస్టు చేసింది. అయితే 1999లో కొందరు ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి అతడిని విడిపించుకున్నారు. ఆ తర్వాత అతడు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. 2001లో పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడి, 2008లో ముంబైలో జరిగిన బాంబు పేలుళ్లలోనూ ఇతని ప్రమేయం ఉంది. 2019లో మసూద్ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. నిజానికి ఆపరేషన్ సింధూర్లో బహవల్పూర్ బేస్ను టార్గెట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా హఫీజ్ సయీదే. భారత్ చేసిన దాడుల్లో బహవల్పూర్లో ఉన్న మసూద్ ఇల్లు నేలమట్టమైంది. ఈ ఘటనలో మసూద్తో సంబంధం ఉన్న 14 మంది అక్కడికక్కడే మరణించారు. ఇదిలా ఉంటే దాడి తర్వాత మసూద్ అజర్ స్వయంగా ఒక ప్రకటన విడుదల చేశాడు. భారతదేశం చేసిన ఆపరేషన్ వల్ల తన అక్క, బావమరిదితో పాటు అతని పిల్లలు మరణించారని మసూద్ చెప్పాడు. దీని తర్వాత మసూద్ సోదరుడు రవూఫ్ మరణ వార్త కూడా బయటికి వచ్చింది. పాకిస్తాన్ మీడియా ప్రకారం ఈ దాడిలో రవూఫ్ కూడా ఈ మరణాల వార్త విన్న తర్వాత మసూద్ అజర్ చాలా కలత చెందాడు. మసూద్ ఒక లేఖ విడుదల చేసి, నేను ఇప్పుడు జీవించాలని అనుకోవడం లేదని, నేను కూడా ఇప్పుడు చనిపోవాలని అనుకుంటున్నానంటూ లెటర్ రిలీజ్ చేశాడు. మసూద్ కుటుంబానికి చెందిన ఉగ్రవాదులందరినీ భారత్ చంపేసింది. వారందరికీ మసూద్ సంరక్షకుడిగా ఉన్నాడు. మసూద్ బావమరిది అయితే తన సొంత మదర్సాలో పిల్లలకు శిక్షణ ఇచ్చేవాడు. ఆపరేషన్ సింధూర్లో మసూద్ కుటుంబానికి చెందిన 14 మంది చనిపోయినా ఇతనొక్కడే తప్పించుకున్నాడు మసూద్ అజర్. ఆపరేషన్ సింధూర్లో మసూద్ అజర్కు చెందిన బహవల్పూర్ స్థావరం పూర్తిగా నేలమట్టమైంది. ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ ఇదే. బహవల్పూర్ పాక్లోని 12వ అతిపెద్ద నగరం. ఇక్కడున్న జామియా మసీద్, సుభాన్ అల్లా కాంప్లెక్స్ నుంచి జైషే మహమ్మద్ టెర్రర్ ప్లాన్స్ వేస్తోంది. దాదాపు ఇది 18 ఎకరాల్లో ఉంది. దాన్ని సమాధి చేయడంలో మసూద్ అజర్ రగిలిపోతున్నాడు. పహల్గామ్లోని ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుంచి మసూద్ అజర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అతడిని ఇన్నాళ్ళు కాపాడుతూ వస్తున్న పాకిస్తాన్ ఆ విషయాన్ని బయటకు వెల్లడించలేదు. కానీ రీసెంట్గా బిలావల్ భుట్టో భారత్కే ఛాలెంజ్ విసరడంతో ఇండియా అతడు ఎక్కడున్నాడన్న దానిపై ఆధారాలతో సహా నిరూపించింది. దీంతో పాకిస్తాన్కు షాక్ తగిలింది. ఇక మరోవైపు ఆపరేషన్ సింధూర్ టైంలో చేసిన దాడిలో ధ్వంసమైన ఎయిర్పోర్ట్ ఇప్పటికీ ఓపెన్ అవ్వడం లేదు. అప్పుడు కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ ఇప్పటికీ రిపేర్లు చేసుకుంటూనే ఉంది. ఈ ఆపరేషన్ జరిగి 2 నెలలు దాటినా రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ వద్ద ఉన్న ఒకే ఒక్క రన్వే ఇప్పటికీ అందుబాటులోకి రావడం లేదు. దాని మూసివేతను 3వసారి పొడిగించింది. ఆగస్టు 5 వరకు ఈ రన్వే మూసివేసి ఉంటుందని పాకిస్తాన్ తాజాగా నోటాం విడుదల చేసింది. అప్పటి వరకు అక్కడ ఎలాంటి కార్యకలాపాలు ఉండవని చెప్పింది. అయితే ఈ మూసివేతకు కారణాలు మాత్రం అస్సలు వెల్లడించలేదు.
ఆపరేషన్ సింధూర్లో భాగంగా మే 10న భారత్ దాడి చేసిన నేపథ్యంలో తొలి నోటాం జారీ అయింది. దాంతో పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న ఈ వ్యూహాత్మక ఎయిర్ బేస్ ఒక వారం పాటు అందుబాటులో ఉండదని చెప్పింది. ఆ తర్వాత గత నెల 4వ తేదీన రెండో నోటాం జారీ చేసింది. ఆ మూసివేతను జూలై 4 వరకు పొడిగించింది. తాజాగా దానిని ఆగస్టు 5 వరకు పెంచింది. భారత్ దాడులతో ఆ ఎయిర్ బేస్ రన్వేపై పెద్ద గొయ్యి ఏర్పడినట్టు శాటిలైట్ ఇమేజ్ ద్వారా తెలుస్తోంది. దగ్గరలోని ఒక భవనం కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఈ స్థావరంలో షేక్ జాయద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. దాంతో దీనిని పాకిస్తాన్ 2 విధాలుగా ఉపయోగించుకుంటోంది. ఈ ఎయిర్ బేస్తో పాటు మరో 10 మిలిటరీ సైట్లను కూడా భారత్ టార్గెట్ చేసింది. ఆ తర్వాతే పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఎయిర్ బేస్ గురించి మన ప్రధాని మోదీ కూడా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్లోని రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ ఐసీయూలో ఉందని రాజస్థాన్లో ఒక సభలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు నరేంద్ర మోదీ. మనం కొట్టిన ఒక్క దెబ్బతో ఇప్పటికీ ఆ దేశం అస్సలు కోలుకోవడం లేదు. దీన్ని బట్టి చూసుకుంటే ఆపరేషన్ సింధూర్తో మోదీ కొట్టిన దెబ్బ నుంచి పాకిస్తాన్ ఇప్పటికీ కోలుకోవడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది.